అవునత్తయ్య గారు, దాని పాప నాది పోతుంది. మనం మాత్రం మన వల్లే తను బాధపడకుండా చూసుకోవాలి. ఫంక్షన్కి రానిద్దాం, అందరితో పాటే తనని చూద్దాం. నీకేమైనా మతిపోయిందమ్మా? మీ డాడీ లాగానే నీకు కూడా మంచితనం ఎక్కువైపోయింది. అన్ని విషయాలను పనికిరాదు. ఇప్పుడు కనికరం చూపించావంటే నీ ఫంక్షన్ కాస్త దాని ఫంక్షన్ చేసుకుంటుంది. జరిగేది అలాగే ఉంది, కానీ ఏం చేస్తాను? సూర్య అలా లాక్ చేశాడు, అలా మాత్రం జరగనివ్వకూడదు. అందుకే చెప్తున్నాను సామాన్య, వద్దు. అదలా గదిలోనే ఉండని. లేదత్తయ్య గారు, అది చెడ్డదని మనం మంచిని మరవద్దు. మనం న్యాయంగా ఉందాం. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అది కాదు సామాన్య. అత్తయ్య గారు, తను ఎన్ని చేయాలని చూసినా ప్రతిసారి అన్యాయమే కదా ఓడిపోతూ వస్తుంది. గెలిచేది మనమే కదా అత్తయ్య గారు. కాబట్టి ఒక అమ్మాయిని ఏడిపించామన్న అపవాదు మనకొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి అత్తయ్య గారు. వస్తాను సామాన్య. నువ్వు రోజు రోజుకి మంచితనంతో అందనంత ఎత్తుకు వెళ్తున్నావు. నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు నాకు కోడలు అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పదమ్మా. నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేకపోయినా సామాన్య మాటలకి కరిగొచ్చాను. ఇదిగో, నువ్వు చెడుతో పట్టుకొని మనసులో దురుద్దేశం పెట్టుకొని తనని కొట్టాలని చూసినా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిండు మనసుతో సంస్కారంతో నువ్వు ఫంక్షన్లో ఉండాలని, అందరితో ఆనందంగా గడపాలని ఆశపడుతోంది. నాకు ఆశలే చిన్నత్త, ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఉందని పైకి మాత్రం చెప్తున్నావు. నువ్వు లోపల కుళ్ళుకుంటూ ఏడుస్తున్నావన్న విషయం నాకు తెలుసు. అదేం లేదు. అదే ఉంది. నువ్విక్కడ ఇలా ఉంటే మాకు అక్కడ వచ్చే ప్రశాంతత పోతుంది. రావద్దు అని చెప్తున్నా, నేనే చెప్తున్నాను కదా, రా. ఎందుకు చిన్నత్త? వచ్చి మీతో అవమానాలు పడ్డానికా? నాకు ఆ ఓపిక లేదు, ఆ అవసరమూ లేదు.